శ్రీ సాయిబాబా జీవిత చరిత్రము 36వ అధ్యాయము. ఇద్దరు గోవా పెద్ద మనుష్యులు. షోలాపూర్ నివాసియగు ఔరంగాబాద్కర్ భార్య వింత కథలు. ఇద్దరు పెద్ద మనుష్యులు. ఒకనాడు గోవా నుండి ఇద్దరు పెద్ద మనుష్యులు బాబా దర్శనమునకై వచ్చి బాబా పాదములకు సాష్టాంగముగా నమస్కరించిరి. ఇద్దరూ కలిసి వచ్చినప్పటికీ బాబా వారిలో ఒకరిని 15 రూపాయల దక్షిణ ఇమ్మనెను. ఇంకొకరు అడగకుండానే 35 రూపాయలు ఇవ్వగా అందరికీ ఆశ్చర్యము కలుగునట్లు బాబా నిరాకరించెను. అక్కడున్న శ్యామ ఇట్లడిగెను, ఇదేమి, ఇద్దరూ కలిసి వచ్చిరి, ఒకరి దక్షిణ ఆమోదించితివి, రెండవ వానిది తిరస్కరించితివి, ఎందులకు ఈ భేదభావము అని అడిగెను. బాబా ఇట్లు జవాబిచ్చెను, శ్యామా, ఎందులకో నీకేమీను తెలియదు. నేను ఎవరి వద్ద ఏమీ తీసుకొనను. మసీదు మాయి బాకీను కోరును. బాకీ ఉన్నవాడు చెల్లించి రుణ విమోచనమును పొందును. నాకు ఇల్లు గాని ఆస్తి గాని కుటుంబము గాని కలవా, నాకేమీను అక్కరలేదు. నేనెప్పుడూ స్వతంత్రుడను. రుణము, శత్రుత్వము, హత్య చేసిన దోషము చెల్లించియే తీరవలేను. దానిని తప్పించుకొను మార్గము లేదు. పిమ్మట బాబా తన విశిష్ట ధోరణిలో ఇట్లు పలికెను, ప్రప్రథమమున అతడు పేదవాడు. ఉద్యోగము దొరికినచో మొదటి నెల జీతమును ఇచ్చేదనని తన ఇష్టదైవమునకు మ్రొక్కుకొనెను. అతనికి నెలకు 15 రూపాయల ఉద్యోగము దొరికెను. క్రమముగా జీతము పెరిగి 15 రూపాయల నుంచి 30, 60, 100, 200లకు హెచ్చెను. తుదకు 700లకు హెచ్చెను. అతడు ఐశ్వర్యమును అనుభవించుచూ కాలమందు తన మృక్కును మరిచెను. అతని కర్మఫలమే అతనిని ఇచ్చటకు ఈడ్చుకొని వచ్చినది. ఆ మొత్తమునే నేను దక్షిణ రూపముగా అడిగితిని. ఇంకొక కథ. సముద్ర తీరమున తిరుగుచుండగా ఒక పెద్ద భవనము వద్దకు వచ్చి దాని వసారాపై కూర్చుంటిని. యజమాని నన్ను బాగుగా ఆదరించి చక్కని భోజనము పెట్టెను. బీరువా ప్రక్కన శుభ్రమైన స్థలము చూపి అక్కడ పరుండమనెను. నేనక్కడ నిద్రపోయితిని. నేను గాఢ నిద్రలో ఉండగా ఆ మనిషి ఒక రాతి పలకను లాగి గోడకు కన్నము వేసి లోపల ప్రవేశించి నా జేబులో ఉన్న ద్రవ్యమంతయు దొంగిలించెను. నేను లేచి చూచుకొనగా 30,000 రూపాయలు పోయినవి. నేను మిగుల బాధపడి తిని ఏడ్చుచూ కూర్చుంటిని. పైకమంతయు నోట్ల రూపముగా ఉండెను. ఆ బ్రాహ్మణుడే దానిని దొంగిలించెను అని అనుకొంటిని. భోజనము నీరు రుచించవయ్యను. వసారాపై ఒక పక్షము కూర్చుండి నాకు కలిగిన నష్టమున ఏడ్చుచుంటిని. పిమ్మట ఒక ఫకీర్ దారి వెంట పోవుచూ నేనేడ్చుచుండుట చూచి ఎందులకు ఏడ్చుచుంటివి అని అడిగాను. నేను జరిగిన వృత్తాంతము చెప్పి తిని. వారిట్లనిది, నేను చెప్పినట్లు చేసినట్లయితే నీ డబ్బు నీకు దొరుకును. ఒక ఫకీర్ వద్దకు వెళ్ళుము, వారి చిరునామాను ఇచ్చెదను, వారి శరణు వేడుము, వారు నీ పైకమును నీకు తిరిగి తెప్పించెదరు. ఈలోగా నీకు ప్రియమైన ఆహారమేదో దానిని నీ ద్రవ్యము దొరుకునంత వరకు విసర్జింపుము. నేను ఫకీర్ చెప్పినట్లు నడుచుకొంటిని. నా పైకము నాకు చిక్కినది. నేను వాడను విడిచి సముద్రపు ఒడ్డునకు పోయి తిని. అక్కడొక స్టీమరు ఉండెను. దానిలో జనులు ఎక్కువగా ఉండుటచే లోపల ప్రవేశింపలేకపోయి తిని. ఒక మంచి నౌకరు నాకు తోడ్పడగా నేను లోపలికి పోయి తిని. అది ఇంకొక ఒడ్డునకు తీసుకుని పోయినది. అక్కడ రైలు బండి ఎక్కి ఈ మసీదుకు వచ్చి తిని. కథ పూర్తి కాగానే బాబా ఆ అతిథులను భోజనము కొరకు తీసుకొని పొమ్మనగా శ్యామ అట్లే చేసెను. శ్యామ వారిని ఇంటికి తీసుకుని పోయి భోజనము పెట్టెను. భోజన సమయములో శ్యామ బాబా చెప్పిన కథ చిత్రముగా ఉన్నది అని అనెను. బాబా వారెప్పుడు సముద్ర తీరమునకు పోయి ఉండలేదు. వారి వద్ద 30,000 రూపాయలు ఎప్పుడూ లేకుండెను. ఎన్నడూ ప్రయాణమూ చేయలేదు. ద్రవ్యం ఎప్పుడునూ పోవుటగాని వచ్చుటగాని జరగలేదు. కాన దాని భావము తమకేదైనా తెలిసినదా అని వారిని అడిగెను. అతిథుల మనస్సులు కరిగెను. వారు కండ్లు తడిపెట్టుకొనిరి. ఏడ్చుచూ బాబా సర్వజ్ఞుడు, అనంతుడు, పరబ్రహ్మస్వరూపుడే అని నుడివిరి. బాబా చెప్పిన కథ మా గుర్చియే. వారు చెప్పినదంతయు మా విషయమే. వారికి ఎట్లు తెలిసెనో అనున్నది గొప్ప చిత్రము. భోజనమైన తరువాత పూర్తి వివరములను చెప్పెదము అనిది. భోజనమైన పిమ్మట తాంబూలము వేసుకొనుచు అతిథులు వారి కథలను చెప్పసాగిరి. అందులో ఒకరిట్లు చెప్పిరి, లోయలో ఉన్న ఊరు మా స్వగ్రామం. జీవనోపాధికై నేను ఉద్యోగం సంపాదించి గోవా వెళ్లి తిని. నేను దత్తదేవునికి నా ఉద్యోగము లభించిన ఎడల నా మొదటి జీతము ఇచ్చేదనని మ్రొక్కుకొంటిని. వారి దయవల్ల 15 రూపాయల ఉద్యోగము నాకు దొరికెను. నాకు క్రమముగా జీతము బాబా చెప్పిన ప్రకారము 700 రూపాయల వరకు హెచ్చినది. నా మ్రొక్కును నేను మరచి తిని. దానిని బాబా ఈ విధముగా జ్ఞప్తికి తెచ్చి నా వద్ద 15 రూపాయలు తీసుకొనిది. అది దక్షిణ కాదు, అది పాత బాకీ. తీర్చుకొనక మరచిన మ్రొక్కును చెల్లించుట. నీతి. బాబా ఎన్నడూ భిక్షమెత్తలేదు సరికదా.
తమ భక్తులు కూడా భిక్షమెత్తుకొనుటకు ఒప్పుకొనలేదు. వారు ధనమును ప్రమాదకారిగాను పరమును సాధించుటకు అడ్డుగాను భావించువారు. భక్తులు దాని చేతులలో చిక్కకుండా కాపాడేవారు. ఈ విషయమున భక్త మహల్సాపతి ఒక నిదర్శనము. ఆయన మిక్కిలి పేదవాడు. అతనికి భోజన వసతికి కూడా జరుగుబాటు లేకుండెను. అయినను అతడు ద్రవ్యము సంపాదించుటకు బాబా అనుమతించలేదు. దక్షిణలో నుండి కూడా ఏమీయూ ఇవ్వలేదు. ఒకనాడు ఉదార వర్తకుడైన హంసరాజు బాబా భక్తుడు ఒకడు చాలా ద్రవ్యమును బాబా సుముఖమున మహల్సాపతికి ఇచ్చెను. కాని బాబా దానిని పుచ్చుకొనుటకు అనుమతించలేదు. పిమ్మట రెండవ అతిథి తన కథను ఇట్లు ప్రారంభించెను. నా బ్రాహ్మణ వంట మనిషి నా వద్ద 35 సంవత్సరముల నుండి నౌకరీ చేయుచుండినను దురదృష్టమున వాడు చెడు మార్గములో పడెను. వాని మనస్సు మారిపోయెను. వాడు నా ద్రవ్యమునంతయు దొంగిలించెను. రాతి పలకను తొలగించి ధనము దాచిన భోషాణమున్న గదిలో ప్రవేశించి నా ఆస్తి సర్వమును అనగా 30,000 రూపాయల కరెన్సీని దొంగిలించి పారిపోయాను. బాబా సరిగా ఆ మొత్తమునే ఇట్లు చెప్పగలిగెనో నాకు తెలియదు. రాత్రింబవళ్లు ఏడ్చుచూ కూర్చుంటిని. నా ప్రయత్నములన్నీ విఫలమైనవి. ఒక పక్షము వరకు చాలా ఆరాట పడితిని. విచారగ్రస్తుడనై దుఃఖముతో అరుగుపై కూర్చుని ఉండగా ఒక ఫకీర్ నా స్థితిని కనిపెట్టి కారణమును తెలుసుకొనెను. నేను వివరములన్నీ తెలిపి తిని. అతడు సిరిడి సాయి అను ఔలియా ఉన్నారు, వారికి మ్రొక్కుము. నీకు ప్రియమైన ఆహారమును విడువుము. నీ మనస్సులో వారి దర్శనము చేయు వరకు నీకు ప్రియమైన ఆహారము తిననని మ్రొక్కుకొనుము అనెను. నేను అటులనే బాబా నా ద్రవ్యము దొరికిన పిమ్మట మీ దర్శనము చేసిన పిమ్మట నేను అన్నము తినదను అని మ్రొక్కుకొంటిని. దీని తర్వాత 15 దినములు గడిచెను. బ్రాహ్మణుడు తనంతట తానే నా డబ్బును నాకిచ్చెను. నా శరణు వేడెను. వాడిట్లు అనెను, నేను పిచ్చి ఎత్తి ఇట్లు చేసినాను. నా శిరస్సు నీ పాదములపై పెట్టి తిని దయచేసి క్షమింపుము. ఈ విధముగా కథ సుఖాంతమైనది. నాకు కనిపించి సహాయమనర్చిన ఫకీరు తిరిగి కనబడలేదు. ఫకీరు చెప్పిన సిరిడి సాయిబాబాను చూచుటకెంతో గాఢమైన కోరిక కలిగినది. మా ఇంటికి అంత దూరము వచ్చిన వారు సిరిడి సాయిబాబాయే అని నా నమ్మకం. ఎవరైతే నాకు కనబడి నా ద్రవ్యమును తిరిగి తెప్పించిరో అట్టివారు 35 రూపాయల కొరకు పేరాశ చూపెదరా? దీనికి వ్యతిరేకముగా మా వద్ద నుంచి ఏమీ ఆశించక ఎల్లప్పుడూ తమ చేతనైనంత వరకు బాబా మమ్ములను ఆధ్యాత్మిక మార్గమున నడిపింతురు. దొంగిలించిన నా ద్రవ్యము దొరికిన వెంటనే మిక్కిలి సంతసించి మైమరచి నా మృక్కును మరచితిని. ఒకనాటి రాత్రి నేను కొలాబాలో ఉన్నప్పుడు బాబాను స్వప్నములో చూచితిని. సిరిడికి పోవలను అన్న సంగతి అప్పుడు జ్ఞప్తికి వచ్చెను. నేను గోవా వెళ్లి తిని అక్కడ నుండి స్టీమర్ మీద బొంబాయి వెళ్లి అటు నుండి సిరిడికి పోవా నిశ్చయించి తిని. నేను హార్బర్ వద్దకు పోగా స్టీమర్లో జాగా లేకుండెను. కెప్టెన్ అందుకు ఒప్పుకొనలేదు. కాని నాకు పరిచయం లేని నౌకరు ఒకడు చెప్పగా ఒప్పుకొని నన్ను స్టీమరులో బొంబాయికి తీసుకుని వచ్చెను. అక్కడి నుండి ఇక్కడకు రైలులో వచ్చి తిని. కాబట్టి బాబా సర్వజ్ఞుడు, సర్వాంతర్యామి. మేమెక్కడా, మా ఇల్లెక్కడా, మా అదృష్టము ఏమని చెప్పవలెను? బాబా మా ద్రవ్యమును తిరిగి రాబట్టెను. ఇక్కడకు లాగుకొని వచ్చెను. సిరిడి జనులారా, మీరు మాకంటే పుణ్యాత్ములు, మాకంటే అదృష్టవంతులు. ఏలనా బాబా మీతో ఆడి నవ్వి మాట్లాడి ఎన్నో సంవత్సరములు మీతో నివసించెను. మీ పుణ్యము అనంతము. ఎందుకనగా అది బాబాను సిరిడికి లాగెను. సాయియే మన దత్తుడు. వారే మృక్కుకొమ్మని నన్ను ఆజ్ఞాపించిరి. స్టీమరులో జాగా ఇప్పించిరి. నన్ను ఇచ్చటకు తెచ్చిరి. ఇట్లు వారి సర్వజ్ఞత్వమును సర్వశక్తిమత్వమును నిరూపించిరి. ఔరంగాబాద్కర్ భార్య. షోలాపూర్ నివాసియగు సకారాం ఔరంగాబాద్కర్ భార్యకు 27 సంవత్సరములైనను సంతానము కలుగలేదు. ఆమె అనేక దేవతలకు మృక్కులు మృక్కెను. కాని నిష్ప్రయోజనమయ్యెను. తుదకు నిరాశ చెందెను. ఈ విషయమై చివరి ప్రయత్నము చేయ నిశ్చయించుకుని తన సవతి కొడుకగు విశ్వనాథుతో సిరిడీకి వచ్చెను. అచట బాబా సేవ చేయుచు 2 నెలలు గడిపెను. ఆమె ఎప్పుడు మసీదుకు పోయినను అది భక్తులచే నిండి ఉండేది. బాబా చుట్టూ భక్త మండలి మూగి ఉండువారు. బాబా ఒంటరిగా చూచి వారి పాదములపై పడి తన మనస్సు విప్పి చెప్పి తనకొక సంతానము కావలను అని కోరుకొనుటకై తగిన అవకాశమునకై కనిపెట్టుకుని ఉండెను. తుట్టతుదకు శ్యామాకి సంగతి చెప్పి బాబా ఒంటరిగా ఉన్నప్పుడు తన విషయములో జోక్యము కలుగజేసుకున్నమని అనెను. శ్యామ బాబా దర్బార్ ఎల్లప్పుడూ తెరిచి ఉండుననియు అయినను ఆమె గూర్చి ప్రయత్నించదననియు సాయి ప్రభువు ఆశీర్వదించవచ్చుననియు చెప్పెను. బాబా భోజన సమయమున మసీదు వాకిలిలో కొబ్బరికాయ అగరవత్తులతో సిద్ధముగా ఉండమనియు తాను సైగ చేయగనే మసీదు పైకి రావలెననియు చెప్పెను. ఒకనాడు మధ్యాహ్న భోజనానంతరము
శ్యామ బాబా చేతులు తువాలుతో తుడుచుచుండగా బాబా శ్యామ బుగ్గను గిల్లెను. శ్యామ కోపగించి, దేవా, నా బుగ్గను గిల్లుట నీకు తగునా? మా బుగ్గలు గిల్లునట్టి పెంకిదేవుడు మాకక్కరలేదు. మేము నీపై ఆధారపడి ఉన్నామనేగా. ఇదేనా మన సాన్నిహిత్య ఫలితము అనెను. బాబా ఇట్లు అనెను, శ్యామ, 72 జన్మల నుంచి నీవు నాతో ఉన్నప్పటికీ నేను నిన్ను గిల్లలేదు. ఇన్నాళ్లకు గిల్లగా నీకు కోపం వచ్చుచున్నది. శ్యామ ఇట్లు అనెను, ఎల్లప్పుడూ ముద్దులు మిఠాయి ఇచ్చు దైవము మాకు కావలెను. మీ నుండి మాకు గౌరవము గాని, స్వర్గము గాని, విమానము గాని అవసరము లేదు. మీ పాదముల యందు నమ్మకము మాకెప్పుడునూ ఉండుగాక. బాబా ఇట్లు అనెను, అవునవును, నేను వచ్చినది అందుకే. ఇన్నాళ్ల నుంచి మీకు భోజనము పెట్టి పోషించుచుంటిని. నీ యందు నాకు ప్రేమనురాగములు ఉన్నవి. అట్లనుచు బాబా పైకి వెళ్లి తన గద్దెపై కూర్చొనెను. శ్యామ ఆమెను చేసన్న చేసి రమ్మనెను. ఆమె మసీదు పైకి వచ్చి బాబాకు నమస్కరించి కొబ్బరికాయ, అగరవత్తులు ఇచ్చెను. బాబా ఆ టెంకాయను ఆడించెను. అది ఎండుది కనుక లోపల కుడక ఆడుచూ శబ్దము వచ్చుచుండెను. బాబా, శ్యామా, ఇది గుండ్రముగా లోపల తిరుగుచున్నది, ఏదో అనుచున్నది విను. శ్యామ, ఆమె తన గర్భమందు ఒక బిడ్డ అటులనే ఆడవలను అని వేడుచున్నది. కావున టెంకాయను ఆశీర్వాదముతో ఇమ్ము. బాబా, టెంకాయ బిడ్డను ప్రసాదించునా? అట్లనుకొనుటకు ప్రజలెంత వెడగులు. శ్యామ, నీ మాటల మహిమయు ఆశీర్వాద ప్రభావమును నాకు తెలియను. నీ ఆశీర్వాదమే ఆమె బిడ్డల పరంపరను ప్రసాదించును. నీవు మాటలచే కాలయాపన చేయుచు ఆశీర్వాదము ఇవ్వకున్నావు. ఈ సంవాదము కొంతసేపు జరిగెను. బాబా పదే పదే టెంకాయను కొట్టుమనుచుండెను. శ్యామ టెంకాయను కొట్టకుండా ఆ స్త్రీకే ఇవ్వమని వేడుచుండెను. తుదకు బాబా లొంగి ఆమెకు సంతానము కలుగును అని ఆశీర్వదించెను. ఎప్పుడు అని శ్యామ అడిగెను. 12 మాసముల లోపు అని బాబా జవాబిచ్చెను. టెంకాయను పగలగొట్టిరి. ఒక చిప్పను ఇరువురు తినిరి. రెండవ చిప్ప ఆమెకిచ్చిరి. అప్పుడు శ్యామ ఆ స్త్రీ వైపు తిరిగి, అమ్మా, నీవు ఆ మాటలకు సాక్షివి. అప్పుడు శ్యామ ఆ స్త్రీ వైపు తిరిగి, అమ్మా, నీవు నా మాటలకు సాక్షివి. నీకు 12 మాసములలో సంతానము కలుగనిచో ఈ దేవుని తలపై ఒక టెంకాయను గొట్టి ఈ మసీదు నుంచి తరిమివేసెదను. ఇందుకు తప్పినచో నేను మాధవుడను కాను. మీరు దీనిని చూచెదరుగాక అనెను. ఆమె 1 సంవత్సరములో కొడుకును గనెను. 5వ మాసములో కొడుకును మసీదుకు తీసుకుని వచ్చి భార్యాభర్తలు బాబా పాదములపై పడిరి. కృతజ్ఞుడగు తండ్రి 500 రూపాయలు ఇచ్చెను. బాబా గుర్రము శ్యామకర్ణకు ఈ ధనముతో శాల కట్టించెను. ఓం నమో శ్రీ సాయినాథాయ. శాంతి శాంతి శాంతి. 36వ అధ్యాయము సంపూర్ణము. సర్వం శ్రీ సాయినాథార్పణమస్తు. వేలాది మంది సాయి భక్తులు ఎదురు చూస్తూ ఉన్న ఘడియలు మరలా రాబోతూ ఉన్నాయి. స్వామీజీతో షిరిడి యాత్ర సెప్టెంబర్ 5 గురువారం నాడు బయలుదేరతాం. సెప్టెంబర్ 6, 7, 8 షిరిడిలో వేలాది మంది సాయి భక్తులతో ఈసారి ప్రపంచవ్యాప్తంగా ఉన్న సాయి భక్తులందరినీ కూడా మేము ఇన్వైట్ చేస్తున్నాం ఈ గొప్ప కార్యక్రమానికి. కాబట్టి మీరు నాతో రావాలి, ఈ యాత్రలో పాలు పంచుకోవాలి అనుకుంటే త్వరితగతిన కింద కనిపిస్తున్న ఫోన్ నెంబర్స్ కి ఫోన్ చేసి మీ టికెట్స్ రిజర్వ్ చేసుకునే ప్రయత్నం చేయండి.